సరే, ప్రేయర్ చేద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన సహవాసంగా ఈ దినం మీరు మమ్మల్ని అందరినీ మీ సన్నిధిని సమకూర్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాటలు ఏదైతే వింటున్నామో దాన్ని చెప్పులు చేయడానికి కృప దయచేయండి. దేవ, ప్రార్థించిన ప్రతి విన్నపాన్ని మీ సన్నిధిలో ఆయన అంగీకరించి సమాధానం దయచేస్తున్న కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మేము మీకు ఇష్టలుగా మీ చిత్తాన్ని చేయటంలో నాయన సిద్ధహస్తులుగా మిమ్మల్ని సంతోషపరిచే సంతానంగా మా జీవితాల్లో అసంతృప్తి లేకుండా తండ్రి మీపై ప్రతి క్షణం ఆధారపడి మీ యందు ఆనందించే పిల్లలుగా మేము జీవించిన కృపణమని మీ మాటలతో మమ్మల్ని మరింతగా ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించి మీ సన్నిధిలో మీ సేవలో ముందుకు నడిపించమని దేవా, ఈ వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల తండ్రి గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం మంచి విషయాన్ని ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. అదేంటంటే పరమ వైద్యుడు, పనికిమాల వైద్యుడు. అసలు ఈ పాఠం చెప్పడానికి ముందు ఒక మాట చెప్పాలి. ఈ పాఠం ఏ వైద్యులని మనం విమర్శించడం కాదు, వైద్య రంగం తప్పని చెప్పడం కూడా కాదు మన ఉద్దేశం. ఈ పాఠం ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడమే మన ప్రయత్నం. ఎవరిని కించపరచాలని, ఎవరిని మనం హేళన చేయాలని, ఎవరి వృత్తిని మనం తగ్గించాలని అయితే కాదు. సో కాబట్టి మరి దేవుని వాక్యాన్ని విందామండి. మొదటిగా, ఇంటిని కట్టడానికి ఎవరిని తీసుకుంటారండి? మేస్త్రి. ఇంటికి రిపేర్ వస్తే మళ్ళీ ఎవరు అవసరం? మేస్త్రి అవసరం. బండి నుండి తయారు చేసేది ఎవరు? వెహికల్స్ని ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్. ప్రాబ్లం అయితే మళ్ళీ రిపేర్ చేసేది ఎవరు? మెకానికల్ ఇంజనీర్లు చేస్తారా? మెకానికల్ చేస్తారా? దానికి ఇంజనీర్ కూడా అక్కర్లే, మెకానిక్ అయితే చాలు. అలానే ఈ శరీరాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. ఈ శరీరానికి సమస్య వస్తే దీన్ని బాగు చేయవలసింది కూడా ఎవరు? దేవుడు. కానీ ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? శరీరానికి సమస్యలు, శరీరానికి ఇబ్బందులు అంటే బండిలో ఏ పార్ట్ పాడైపోయినా దాన్ని రిపేర్ చేయడానికి మెకానిక్ దగ్గరికి వెళ్తాం. ఇంటికి ఏ పార్ట్ ప్రాబ్లం అయినా సరే, అది వుడ్ వర్క్ అయితే కార్పెంటర్ దగ్గరికి, వాటర్ ప్రాబ్లం అయితే ప్లంబర్ దగ్గరికి, ఒకవేళ గోడలు గచ్చులు ఇలాంటివి అయితే మేస్త్రి దగ్గరికి వెళ్తాం. మరి శరీరాన్ని అవయవాలకి ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికే రావాలి. కానీ ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. అలా వెళ్ళొచ్చే వెళ్ళకూడదా? వెళ్ళకపోతే ఇంక వెళ్ళడానికి ఎప్పుడు ఉండనమాట, కాబట్టి వెళ్ళొచ్చు. అలా వెళుతున్నప్పుడు ఇప్పుడున్న వైద్యులు, ఆ కాలంలో వదిలి ఏ కాలంలో ఉన్న వైద్యులైనా సరే, ఈ వైద్యులకి ఈ శరీరాన్ని తయారు చేశాడు కదా, ఆయనకి మనం కంపేర్ చేసి చూద్దాం. ఈరోజు ఈ పాఠం ద్వారా నేర్చుకుందాం. ప్రియులారా, మనలో ఎవరైనా చాలా సీరియస్ కండిషన్లు ఉంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఈ లోకల్ డాక్టర్స్ వాళ్ళు కాకపోతే వాళ్ళు అంటారు, దీనికి విదేశాల్లో మంచి డాక్టర్లు ఉన్నారండి, వాళ్ళని ఇక్కడ పిలిపించాలంటే చాలా అధిక డబ్బులు అవుతాయి అంటారు. ఫారెన్ డాక్టర్లు ఏం చేస్తారండి? పిలిపిస్తారట స్పెషలిస్ట్ని. మన దేశంలో కూడా ఫారెన్కి వెళ్ళి, లేదంటే మరికొన్ని దేశాలకు వెళ్ళి బాగా వైద్య వృత్తిని బాగా అధ్యయనం చేసి బాగా అనుభవం సంపాదించి కూడా వస్తారు. వాళ్ళు చాలా ఇంకా ఎక్స్పర్ట్ కావాలట. అందుకని ఫారెన్ డాక్టర్ వచ్చి మరి వైద్యం చేశారండి, బాగుంది అంటారు. ఫారెన్ వైద్యుడు చేస్తే బాగుంది అంటాం. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి వైద్యం చేసేవాడిని ఫారెన్ డాక్టర్ అంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద మనుషులు బాగు చేస్తే ఆయన ఏమంటారు? పరము, పరలోకానికి పరము. ఆయన వైద్యుడా కాదా? దేవుడా వైద్యుడా? అసలు వైద్యం అంటే ఏంటి? వైద్యుడు అంటే ఏంటి? వైద్యము అంటే ఏంటంటే శరీరానికి కలిగిన రుగ్మతలు, అనగా రోగాలు, బాధలు, అది ఏ బాధ ఏ సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందు ఇచ్చి దాన్ని నయం చేసేవాడు వైద్యుడు అంటారు. ఆ నయం చేసే విధానాన్ని వైద్యము అంటారు. ఈ వైద్యాన్ని ఎలా చేయాలని కొంత అధ్యయనపూర్వకంగా చేసిన అంటే ఆ పుస్తకాలు చదివి ఈ వైద్యులు ఏం చేస్తారంటే అనుభవాన్ని అయితే పొందుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ వైద్యుడు
పరమ వైద్యుడు. ఆయనకి ఈ వైద్య శాస్త్రం అనే పుస్తకాలు అక్కర్లేదు, అంటే ఎలా చేయాలో ఎవరు చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయనే మొత్తం సర్వమై ఉన్నాడు కదా. ఒకసారి ఆయన గురించి మనం బైబిల్ తెరిచి చూద్దాం. నిర్గమకాండం నుంచి 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం చూద్దామా. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు రోగాన్ని కలగజేసినట్టు ఆ రోగాల్లో ఏది కూడా మీకైతే రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే స్వస్థపరిచేది ఎవరు? ఇప్పుడు ఈ శరీరాన్ని తయారు చేసి ఇచ్చిన దేవుడే మరల ఏం చేయగలండి? స్వస్థపరచగలడు. ఎందుకంటే ఏ అవయవానికి ఏ ప్రాబ్లం వస్తుందో, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో, ఆ ప్రాబ్లంని ఎలా రెక్టిఫై చేయాలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరండి? దేవుడు. యెహోవా రాఫట పదం ఏమడంటే అనేది హెబ్రూలో నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను రాఫా అని పదం పడుతున్నాండి. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటంటే యెహోవా స్వస్థపరచును. స్వస్థ చేసేవాడిని ఏమంటారు? ఏంటి? స్వస్థపరచడం, గాయాన్ని బాగు చేయడం, నయం చేయడం, ఇలా చేసేవాడిని వైద్యుడు అంటారు కదా. మరి ఇవన్నీ చేసే దేవుడే కాబట్టి ఆయన ఎవరు? వైద్యుడు. అంతేనా? డాక్టర్ కమ్ గాడ్, గాడ్ కమ్ డాక్టర్. ఈ లోకంలో ఎవరైనా ఏ వ్యాధినైనా నయం చేస్తే డాక్టర్లని ఎలా అనటారు, ఎలా అంటారు? ఎలా అంటారు? మీరు దేవుళ్ళు అంటే వాళ్ళండి, మా పాప ప్రాణాలు నిలబెట్టారు, మా ఆవిడ ప్రాణాలు, మా ఆయన, మా కూతురు, మా బంధువులు, నా అన్న, నా తమ్ముడు, ఈ ప్రాణాలు మీరు దేవుడితో సమానం అంటూ ఆ వ్యక్తులను ఉదహరిస్తూ చెప్తారన్నమాట. నిజంగా డాక్టర్ దేవుడా? డాక్టర్ దేవుడు కాలేడు, కానీ దేవుడు డాక్టర్ అవుతాడు. డాక్టరు దేవుడు కాలేడు. ఆయనకు కూడా బలహీనతలు ఉంటాయి, ఆయనకు కూడా కొన్ని రోగాలు వస్తాయి. కానీ డాక్టర్ ఏం చేయగలడంటే ఓ ప్రాణం పోకుండా కొంతకాలం ఆ వ్యాధి తగ్గించడంలో, ఆ వ్యాధిని నయం చేయడంలో, వ్యాధిని పోగొట్టడంలో సహకరిస్తాడు. అందువల్ల ఆనందంగా కొంతకాలం జీవించడానికి స్కోప్ దొరుకుతుంది. కాబట్టి డాక్టర్ని ఏమంటారు సామాన్యంగా ప్రజానికం? దేవుడితో సమానం చేస్తారు. కానీ డాక్టర్ దేవుడు ఒకటైతే కదా, ఆ డాక్టర్ కూడా కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తారు, ఇంకా దేవుడే దిక్కు అంటాడు కదా. కాబట్టి దేవుడు మాత్రమే మనిషిని ఆయుష్మంతుడిగా, ఆయుష్ కాలం కలిగిన వాడుగా, పూర్ణ ఆయుష్ గలవాడుగా, లేదని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చగలిగిన సమర్థుడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయనే గాయము చేయను, ఆయనే స్వస్థపరుచుంటాడు. ఆయనే గాయం చేయను, ఆయన చేతులే స్వస్థతనిస్తాయి. కాబట్టి దేవుడుని మనం ఏమంటారంటే పరమ వైద్యుడు అని అంటాం. అందుకని బైబిల్లో ఈ పరమ వైద్యుడు అనే పదం ఉండదు. కానీ దేవుడు అని నేను స్వస్థపరిచి యెహోవా అంటాడు కదా. ఐగుప్తులు కలగజేస్తున్న సకలమైన రోగాలు అయితే మీకు కలగజేయను నాయన, మీరు నా మాటలు అనుసరిస్తే. అంటే పరమ వైద్యుడు ప్రేమతో చెప్తున్నాడు ఆరోగ్యం కోసం, వాళ్ళ దీర్ఘ ఆయుష్ కాలం కోసం ఎన్నో జాగ్రత్తలు అయితే చెప్తున్నాడు. సో ఈ దేవుడిని, డాక్టర్ని ఈ మామూలు మానవ మాతృలైన అంటే వైద్యం చేసేవారిని దేవుడు అనడం అనేది అంత సబబు కాదేమో. కొన్నిసార్లు ఏమవుతారంటే వాళ్ళు కూడా చేయలేరు. సరే, ఇప్పుడు దేవుడు అంటే ఆయన వైద్యుడు అంటే తెలుసుకున్నాం. పరమ వైద్యుని బైబిల్ లేకపోయినా ఎందుకు పరమ వైద్యుని అంటాం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ డాక్టర్ ఎక్కడి నుంచి, విదేశం నుంచి వస్తే ఆయన ఫారెన్ డాక్టర్ అంటాం, బాగు చేసే డాక్టర్. మరి మన దేవుడు పరలోకంలో ఉంటాడు, ఆయన మన భూమి స్వస్థపరుస్తుంది కాబట్టి ఆయన మన ఇప్పుడు ఏమనొచ్చు? పరమ వైద్యుడు అనొచ్చు. సో పరమ వైద్యుడు అంటే ఏంటో ఒక అర్థమైంది. పనికిమాల వైద్యులు ఎవరు? ఎందుకే? యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అంటే యోబు గ్రంథం నుంచి 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. మీరందరూ పనికిమాలిన వైద్యులు, మీరు కేవలము మౌనంగా ఉండుట మేలు. ఏంటి ఈ మాట ఎవరితో అంటున్నారు? యోబు గారు బాగోకపోతే ఆయన ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్స్తో మాట్లాడట్లేదు. ఎందుకంటే అప్పుడు డాక్టర్ ఉన్నారేంటి ఏమైనా
డాక్టర్లు ఉన్నారో లేదంటే ఉన్నారండి. ఆది కాండంలో మనకు డాక్టర్లు కనబడతారు. డాక్టర్ల పని ఏంటి చెప్దాం మొదట, ఇది డిస్కస్ చేశాక. మీరందరూ పనికి మాలిన వైద్యులు అంటున్నారండి. ఎవరిని? యోబు స్నేహితులు జాఫరు, ఎలీఫస్ ఏమండి, ఇలా కొంతమందిని ఏమంటానంటే ఆయన, మీరందరూ పనికి మాలిన వైద్యులు. ఆలోచించండి. అంటే పనికి మాలిన వైద్యులు అని అనడంలో అర్థం ఏంటంటే, వైద్యుడు ఏం చేస్తాడు? వైద్యుడు చేసే పని ఏంటండి? అంటే గాయాన్ని కట్టడం, గాయం మానిపేలే చేయటం, బాధను తగ్గించడం. డాక్టర్ గారు కడుపు నొప్పి వెళ్తే మీకు ఏం చేస్తారు? ముందు ఒక ఇంజక్షన్ పొడిస్తారు, డైకఫిన్ సోడి ఇంజక్షన్ పొడిస్తాడు, నొప్పి తగ్గుతా కాస్త కదా. డాక్టర్ నొప్పి తగ్గిస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు ఏంటంటే గాయం మానేలా చేస్తాడు. ఈ యోబు స్నేహితులు ముగ్గురు కూడా డాక్టర్లు కాకపోయినప్పుడు కూడా వాళ్ళని డాక్టర్లు అంటున్నాడు, వైద్యులు అంటున్నాడు. మీరు పనికి మాలిన వైద్యులు. పనికి మాలిన వైద్యులు అంటే వైద్యుడు నయం చేస్తాడు, బాగు చేస్తాడు, కానీ మీరైతే ఇంకా ఎక్కువ గాయాన్ని అయితే చేస్తున్నారు. ఇది ఆత్మీయంగా చూస్తే ప్రతీకగా అనొచ్చు. ఎలా చూడొచ్చండి ఇది? ఓ డాక్టర్ సింబాలిక్గా మాట్లాడమాట. ఇప్పుడు డాక్టర్లు అంటే 2 టైప్స్ డాక్టర్లు ఉంటారండి. ఒకటి శరీరానికి వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు, మనసుకు వైద్యం చేసే డాక్టర్లు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మనసుకు వైద్యం చేసే డాక్టర్లు వాళ్ళు ఏమంటారు? సైకాలజిస్టులు అంటారు, మానసిక వైద్యం. శరీరానికి రోగం వస్తుంది, బోన్ బ్రేక్ అయిపోద్ది, హెడ్ ఇంజ్యూరీ అవుద్ది, లెగ్ ఇంజ్యూరీ అవుద్ది, హార్ట్కి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే పెద్ద ప్రయోగంలో సమస్య వస్తుంది. రకరకాల అవయవాలు ఉన్నాయి కదా, అవయవాలు దేనికైనా సమస్య వస్తుంది, దానికి చేసే వైద్యులు ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, వీళ్ళు యోబు స్నేహితులు ముగ్గురు కలిసి యోబు దగ్గరికి వచ్చి ఆయన బాధల కష్టాలు తగ్గించవలసింది పోయి, వాళ్ళ మాటల చేత ఇంకా గాయపని ఆయన హృదయాన్ని ఏం చేస్తున్నారు? నువ్వు నేరం చేసో, దోషం చేసో అని దేవుడు చెప్పలేని వీళ్ళు సొంతంగా క్రియేట్ చేస్తే ఆయన ఇంకా కొలబడి చేస్తున్నారు. అంటే వైద్యుడు చేసే పని ఏంటంటే, వైద్యుడు చేసే పని ఏంటి? రోగికి ఉపశమనం కలిగించాలి, రోగికి ధైర్యం కలిగించాలి, రోగికి భరోసానివ్వాలి. నీకేం కాదయ్యా, తగ్గుతుంది, నీకేం పర్లేదు, బాగుంటుంది. రోగిని ప్రేమతో ట్రీట్ చేయాలి. కానీ రోగిని ఈరోజు డాక్టర్లు ఎలా చూస్తున్నారు? డబ్బు ఉంటే చూస్తున్నారు, డబ్బు లేకపోతే పంపించేస్తున్నారు. అలాగని అందరూ కషాయ డాక్టర్లే కాదు, మంచి డాక్టర్లు కూడా ఉన్నారు. క్లిష్టమైన ఆపరేషన్, లక్షలాది రూపాయల ఆయన ఆపరేషన్ కొందరు డాక్టర్లు అప్పుడప్పుడు పేపర్లు చదువుతున్నాయి కదా, ఫ్రీగా చేసి పెట్టారని, 24 గంటలు అయినా సరే అలాగే చేసి పెట్టారని వింటాం. అప్పుడప్పుడు మంచి డాక్టర్లు ఉంటారు, మానవత్వం కలిగి ప్రేమ కలిగిన డాక్టర్లు ఉంటారు. వైద్యం చేసేవాడు ప్రేమతో చేయాలి, అంటే వ్యక్తిని కాపాడుకోవాలన్న ఆలోచనతో చేయాలి, శ్రద్ధతో చేయాలి, డబ్బు మీద ఆసక్తితో కాదు. అలాగే చంపేస్తారు డాక్టర్లు. ఇక్కడ ఈ డాక్టర్లను యోబు ప్రస్తావిస్తుంది ఎవరంటే, యోబు స్నేహితులు మానసికంగా అతన్ని ధైర్యపరిచేయాలి, ఒక డాక్టర్, మానసిక డాక్టర్లుగా. కానీ ఆయన కొల్లబొడిచిన ద్వారా ఆయన ఏమంటారంటే, మీరు పనికి మాలిన వైద్యులు అంటారు. అసలు వైద్యం చేసేవాడు శరీరానికే కాదు మనసుకు కూడా ఏం చేయలేటండి, ఆయన ధైర్యపరిచేలా చెప్పగలగాలి. అప్పుడే రోగి త్వరగా ఆ రోగం నుంచి బయటపడతారు. కానీ ఈ రోజుల్లో చాలామంది అయితే అలా లేరు. రోగిని ఎలా చేస్తారంటే, గాయం త్వరగా మానిపోతే నాకు ఎక్కడ డబ్బులు తగ్గిపోతుందని చెప్పి నెలల చుట్టూ తిప్పుకునే డాక్టర్లు ఉన్నారా లేదా? ఉన్నారండి. కొంతమంది డాక్టర్లు ఎలా ఉంటారంటే, కొంతమంది డాక్టర్లు, అందరినీ అట్లా, కొంతమంది డాక్టర్లు ఎలా ఉంటారంటే, మెడిసిన్తో కొన్ని రోగాలు తగ్గిపోతాయి, దానికి ఆపరేషన్ అయితే అక్కర్లే, సర్జరీలు అయితే అక్కర్లేదు. కానీ కొందరు డాక్టర్లు డబ్బు కోసం కేవలం సర్జరీలు చేస్తారు. ఆరోగ్యశ్రీ స్టార్టింగ్లో చాలామందికి ఉదయం ఒక డాక్టర్తో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆరోగ్యశ్రీ స్టార్టింగ్లోనైతే నడునొప్పిని వెళ్తే దానికి ఆపరేషన్ చేశారట. అది ఎవరు చేయాలి? స్పైనల్ కార్డు ఇవన్నీ సంబంధించి న్యూరో డాక్టర్ చేయాలి. న్యూరో డాక్టర్ కాకుండా ఆర్థోపెడిక్ చేసిరట. చాలామందికి ఆ విజయవాడ కృష్ణా జిల్లాలో చెప్తున్నాను అనమాట. ఇదంతా చాలామందికి లెగ్ అంటే నడుము పడిపోయి నడవలేక చాలా ఇబ్బందులు, కొందరు చచ్చిపోయారట. ఇంకొందరు ఏం తెలుస్తుంది, సిజేరియన్ చేస్తారు కదా, ఎక్కువగా ప్రైవేట్ హాస్పిటల్లో ఆడపిల్లని ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తారంటే ప్రతి నెల చెకప్ తీసుకెళ్తే ఈ 2 నెల 3 నెలల వరకు బాగుంటుంది. నాకు అక్కడి నుంచి భయపడడం ప్రారంభిస్తారు. ఎవరు? ఈ గైనకాలజిస్టులు అండి. ఆ గైనకాలజిస్టులు ఎలా భయపడతారంటే, అమ్మ నీకు ఒమ్మనీరు లేదమ్మా,
చాలా డేంజర్ అమ్మ. లవ్వోడు ఇవ్వడు అని చెప్తుంటారు, రక్తం కావాలా, ఓకే అన్నీ బాగున్నాయి. ఇంకొక 2-3 నెలలు డెలివరీ అవుతారంటే ఇక భయపెట్టేస్తుంటారండి. ఇంకెక్కడ మరో హాస్పిటల్కి వెళ్తే ఏమైపోద్ది, కలెక్షనా తెగిపోదా లేదా? అప్పుడు ఏం చేస్తారు? జనరల్గా ఏ డాక్టర్ అయినా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం చేస్తారు? సహజ ప్రసవం, సహజంగా ప్రసవం జరిగేలా చూస్తారు. కానీ వీళ్ళు ఎలా చేస్తారు? సహజంగా ప్రసవం జరిగితే ఎంత వస్తుందండి డబ్బులు? తక్కువ వస్తా లేదా? ఓ 3 రోజులు ఉంచుతారు అనుకుందాం. అప్పుడు బెడ్ చార్జ్ పెద్ద రాదు, గిరాకీ అవ్వదు ప్రైవేట్ హాస్పిటల్. అందుకే ఏం చేస్తారు వీళ్ళు? బెడ్ అడ్డం తిరిగిందని, లేకపోతే ఇంకోటని ఏం చేస్తారు? ఎక్కువ మంది అన్వాంటెడ్ సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నాయి లేదా? కోసేయడమే. కోసేస్తే ఏమవుద్ది? 1,50,000 జాగ్రత్తగా బిల్ చేస్తారు. గిట్టుబాటు అవుద్దా? అవుతుంది. అంటే నిజంగా వాళ్ళు వైద్యం చేసేవాళ్ళు డబ్బు కోసం చేయకూడదు కదా. యోగు స్నేహితులు ఎలాగైతే ఆ మనిషి యొక్క హృదయాన్ని కట్టక మళ్ళీ దాన్ని మొక్కలు చేస్తున్నట్టుగానే ఈరోజు వైద్య వృత్తిని అభ్యసించి చాలామంది ఏం చేసినట్టే ఇలా చేస్తున్నారు. సరే, ఇంకా అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అంటే అందరూ అలాంటి వాళ్ళు కాదు, కొందరు మనీ మైండెడ్ పీపుల్ ఉంటారు. కార్పొరేట్ వైద్యం అనేది ఎస్పెషల్గా ప్రజల దగ్గర చచ్చిపోయినోడు కూడా ఏం చేస్తారండి? వైద్యం చేసి పిండేస్తుంటారు. ఏంటి మీకు అర్థమవుతుందా? సరే, కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. వైద్యంతో నయమైపోయేదానికి వైద్యమే చేయాలి, ఆపరేషన్ చేయకూడదు. ఆపరేషన్తో నయమైన దానికి వైద్యం కూడా చేయకూడదు. కొందరు ఏం చేసినట్టు అలా చేసేవాళ్ళు ఉన్నారు లేదా? సో కాబట్టి అలాంటి డాక్టర్లతో మీరు జాగ్రత్త. ఏ డాక్టర్ అయినా ఆపరేషన్ అన్నాడంటే, సిజరీన్ అవుతుందంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దంద అలాగే ఉంది. గుండెకి ఆపరేషన్కి చాలా వరకు అక్కర్లేదట. మొన్న ఎప్పుడో పేపర్లు చదివానండి, 57% ఆపరేషన్లు అవసరం లేదని చేశారట. ఏది? గుండె. మనకంటే గుండె అంటే బుర్ర, మైండ్ అంటే భయమే కదా. సరే, ఇవన్నీ పక్కన పెడదాం, అంటే లోకంలో జరుగుతుందని పక్కన పెడదాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వైద్యులు వారు చేసిన వైద్యం ఎలా ఉంది అంటే, ఎలాంటి డాక్టర్లు కూడా బైబిల్లో ఉన్నారా? అంటే అంటే ప్రజల దగ్గర డబ్బులు లాగేసుకొని ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసే డాక్టర్లు ఉన్నారా? ఉన్నారండి. చూపిస్తే చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. అలాంటి డాక్టర్లు బైబిల్ అక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? చూడండి, 1వ శతాబ్దంలో ఉన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 12 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదట. ఎన్ని సంవత్సరాలు చూడండి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులట. అంటే ఎంతమంది ఉన్నారో ఆ పదం గమనించారా? ఆ పదాన్ని గమనించండి. ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయు ఏం చేసిందట? వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము పొందక మరింత సంకటం అయితే పడిందటండి ఆమె. గమనిస్తున్నారా? నిజానికి ఆమెకు వచ్చిన వ్యాధి ఏమంటారండి? ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటండి? క్రానికల్ హ్యామరేజ్. క్రానికల్ అంటే వ్యాధి తీవ్రం, క్రానికల్ అంటే క్రానికల్ హ్యామరేజ్ అంటే రక్తస్రావం. ఆ రక్తస్రావం రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చు, లేదంటే రక్తం గట్టకట్టకుండా ఉండకపోవడం వల్ల వచ్చు, లేదంటే కడుపులో ఇంకేదైనా సమస్య ఉండొచ్చు. ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, ఆ గడ్డలు అంటారు కదా, దానివల్ల రావచ్చు, చాలా సమస్యలు ఉండొచ్చు. ఆ కాలంలో మరి మెడిసిన్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు కదా, గెస్ చేయలేపారు. కానీ మనం ఏమనుకుంటే ఈ డాక్టర్ తగ్గించిపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎవరు మంచి డాక్టర్ అని అడుగుతాం లేదా అండి? ఎక్కడో ఒడిశా నుంచి వైజాగ్ వస్తారు, ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ వస్తారు. ఎక్కడ తగ్గకపోతే వైజాగ్ ఎక్కడికి వెళ్తాడు? హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా ఢిల్లీ, లేదా కాస్త పైసలు ఎక్కువ ఉంటే ఫారెన్. అంతేనా? అంటే ఎంతోమంది వైద్యులు చెక్ చేసుకుంటాం. పాపం ఆవిడ కూడా చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినట్ట. ఆ డాక్టర్లు అందరూ ఏం చేశారండి? అదే చెప్పాను కదా, ఈరోజు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందంటే నిజంగా కొందరు డాక్టర్లు చెప్తారన్నమాట. ఏంటి, ఎంఎస్సి సర్జన్ చేసేవాడు మాత్రం ఆపరేషన్ చేయాలి, కానీ ఎంబీబీఎస్ చేసేవాడు కూడా ఆపరేషన్ చేస్తుంటారు. అసలు డాక్టర్లో నకిలీ డాక్టర్ మంచి డాక్టర్ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసు మీకు ఆ విషయం. డాక్టర్ ఎంబీబీఎస్ ఉందనుకోండి, ఎంబీబీఎస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే బీహెచ్ఎంఎస్, బిఐఎంఎస్, వాడు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు నెంబర్ ఇస్తాడు.
ఆ ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఆ నెంబర్ ఉండాలి, వాడు ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్. లేదంటే నీకు అర్థమవుతుందా, చాలామంది ఫేక్ సర్టిఫికేట్ డాక్టర్లు అయిపోలేదా. అమ్మబాబు డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అటు చదవడు ఎవడో ఎగ్జామ్ రాస్తాడు, వీరికి ఎలాంటి నాలెడ్జ్ లేదు, కానీ పేరుకి మాత్రం ఏం డబ్బులు ఉన్నాయి కదా ఒక హాస్పిటల్ పెట్టేస్తారు. రాజకీయ నాయకులు కొడుకులు చేసే పని ఏంటి అనుకున్నారు, జరిగేది ఇదే కదా, చేస్తారు. ఈ ప్రజల ప్రాణాలతో చలగట ఆడతారండి. అంటారు 10 మందిని చంపితే కానీ డాక్టర్ కాడంటే, 10 మంది చంపేది అది ఏదో వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రైల్ వేయచ్చు కదా, జనాల మీద ఏం చేస్తారండి వాళ్ళు, ట్రైల్ వేస్తారు. అయినా డాక్టర్లు అనేవాడు ఎప్పుడు శస్త్రచికిత్సలు చేస్తారా లేదా అంటే మనకు తెలిసి ఎంపీసీలోనే స్టార్ట్ చేస్తారు. కప్పలు కోయటం, బైపీసీలో కప్పలు కోయటం, పాములు కోయటం, ఈగలు ఇవన్నీ చెక్ చేస్తా లేదా. ఇక్కడ కోయింది సరిపోగా ఒకవేళ మనం కేజీహెచ్లో ఉంటుందండి ఎయిమ్స్ అంటే, అందులో కూడా ఏం చేస్తారు, చనిపోయిన వారు మృతదేహాలపైన ఏం చేస్తారండి, ఫస్ట్ ప్లాస్టిక్ వాటి మీద ఏం చేస్తారంటే ఫస్ట్ కొన్ని బొమ్మల మీద చూపిస్తున్నమాట. క్లాసులు చెప్తారు కదా మెడికల్ క్లాసులు, ప్రొఫెసర్స్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే అప్పుడే ట్రైనింగ్ డాక్టర్కి ఏం చేస్తారు, ట్రైనింగ్ డాక్టర్స్కి నేర్పిస్తుంటారు, బొమ్మల మీద ముందు చూపిస్తారు. తర్వాత ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే చనిపోయిన మృతదేహాలు ఇస్తారు కదా, వైద్య పరిశోధనల మీద ఇస్తారు కదా, దానిపై ట్రై చేస్తారు. అన్నీ చేశాక ఏం చేస్తారంటే చేస్తారు. ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా కత్తి పట్టుకుని కోసేస్తుంటారు. అలా ఎవడానికి దొరికాడు అనుకుని కేసు పెట్టాను పర్లేదు. మీకు అర్థమైందా, ఎంఎస్ సర్జన్ మాత్రమే చేయాలి, ఎవరు పడతాడు సర్జన్ అయితే సర్జన్ చేయకూడదు. అంటే మ్యాటర్ ఏంటంటే ఇలాంటి డాక్టర్లు రాకాలనుకుంటున్నారు డాక్టర్లు. పాపం ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి అండి, 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అంటే ఎన్నో తెప్పలు, మామూలు మాట చూడండి, ఆ మాట తెప్పలు అంటే ఏంటండి, చాలా అష్ట కష్టాలు పడింది, చాలా భయంకరమైన ఇబ్బందులు పడింది అన్నమాట. వెళ్ళడం రావడం, మందులు మింగడం, తగ్గకపోవడం, చాలా వేదన అనిపించుంటాయి కదా. ఆ తర్వాత ఎన్నో తెప్పలు పడిన తర్వాత ఏమైందంటే తనకున్న సంపద అంతా కూడా ఏమైపోయిందట, వ్యయం చేసుకున్నారట. గమనించారో లేదో కానండి, చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకొని డబ్బులు దాచుకుంటారు. ఏం చేస్తారండి, డబ్బులు దాచుకొని ఏదో చేత అనుకుంటారు, కానీ ఒకేసారి వ్యాధి వస్తే మాత్రం దాచుకుని దానికి రెట్టింపు పెట్టవలసి వస్తుందండి. కొన్నిసార్లు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చి పాపం ఈముడు కూడా ఏం పరిస్థితి కూడా ఏమైపోయిందండి, తనకున్నదంతా వ్యయపరుచుకొని ఎంత మాత్రమునో ప్రయోజనం లేక మరింత సంకటపడిందట. అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారండి. ప్రియమైన దేవుని పిల్లరా, అసలు వైద్యులు పని ఏంటంటే చాలా ఉన్నాయి. మచ్చుకు ఇంకో 2 వచనాలు చూపిస్తారు. ఆదికాండం నుంచి 50 అధ్యాయం 2 వచనం చూద్దాం. ఆదికాండం నుంచి 50 అధ్యాయం 2 వచనం చూద్దాం. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాడంటే, వైద్యుల పని ఏంటంటే బాగున్నప్పుడు ట్రీట్మెంట్ చేయడమే కదా, చచ్చిపోయిన తర్వాత ఆ దేహం కొల్లకుండా కూడా చేయడం ఎవరి పని, వైద్యుల పనే. మీకు అర్థమవుతుందా, ఐగుప్తులకు ఉన్న ఒక ఆచారం ఏంటంటే చనిపోయిన వారి శరీరాలు పాడవకుండా దాన్ని ఏం చేసేవారు, భద్రపరిచేవారు. అలా భద్రపరచడానికి ఎవరు ఉండేవారు, డాక్టర్లే. ఈరోజు చనిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు చచ్చిపోయిన, ఎలా చచ్చిపోయిన, ఆసుపత్రులు చచ్చిపోతే ఏం చేస్తారు చెప్పండి, మర్డర్ అయినా ఏ విధంగా అయినా సరే ముందు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంటే ఏంటిది, శవాన్ని కోసి పరీక్షలు చేయలొద్దా, చేసి అలాగే ఇచ్చేస్తారు ఇంత పార్ట్స్ చేసి అలా బాడీ చేయాలి. కానీ ఆ రోజుల్లో అలా కదా, దాన్ని పాడు కాకుండా బాగు చేసే వైద్యులు కూడా ఉన్నారు. అంటే అప్పటికే ఐగుప్తులు వైద్య రంగం బాగా డెవలప్ అయిందని దీన్ని బట్టి అయితే మనకి అర్థమవుతుందండి. సరే, ఇంక ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను డాక్టర్ గురించి చెప్పాలంటే చాలా సందర్భాలు చూడండి. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశారు, అంజూరపు పండ్ల ముద్ద ఒకటి తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పెడితే యెషయా గారు చెప్తారు, ఆయనకి రాచుకుంటూ క్యాన్సర్ వ్యాధి కూడా తగ్గింది. కొన్ని రకాల వ్యాధులు ఉంటాయండి, ఆ వ్యాధులు ఏం చేస్తారు డాక్టర్లు, ట్రీట్మెంట్ చేస్తే ఏమవుద్ది, కానీ భయపెట్టేసి దాన్ని ఇంకా మనుషులు కాంప్లికేట్ చేస్తారన్నమాట. సరే, ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుని పోయే ముందు అసలు పరమ వైద్యుడిగా దేవుడు చేసే పని ఏంటి, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేలా చేస్తారో స్వస్థపరుస్తాడు ఆయన.
దేవుడు ఏంటి చేసే స్వస్థత 2 టైప్స్ ఉంటుందండి. దేవుడు చేసే స్వస్థత 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాలుగా ఉన్న స్వస్థతలు ఏంటో మనం డిసైడ్ చూద్దామండి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చూడాలి. ఆయన కూడా ఏం చేశారండి, భూమి మీదకి వచ్చి అనేక మందిని స్వస్థపరిచాడా లేదా? యేసుక్రీస్తు వారు 2 రకాల స్వస్థతలు అయితే చేశారు. అవి ఏంటి అని ఆలోచిస్తే, క్రొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడే. ఈయన కూడా అనేకమైన వ్యాధులను ఏం చేశాడు, ఆయన బాగు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే కుష్టి రోగిని స్వస్థపరిచాడు. పాత నిబంధన గ్రంథంలో యాజకులే డాక్టర్లు ఉండేవారు. మీకు తెలిసే విషయం. ఒక రోగాన్ని ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు రోగం తెలుసుకోవడం కోసం ఏం చేస్తాం, అయితే బ్లడ్ చెకప్ చేస్తాం, లేకపోతే కొన్ని రకాలుగా వాటికి ల్యాబొరేటరీకి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తుంటే శరీరంలో ఏదో ఒక భాగాన్ని ఇచ్చి బయోప్సీ చేస్తారు కదా, ఎక్స్రేలు చేస్తారు, స్కాన్ చేస్తారు. ఆ రోజుల్లో కుష్ఠం ఉందో లేదో ఎవరు చెక్ చేసేవారు? యాజకులే చెక్ చేసేవారు. లేవియకాండంలో మనకైతే తెలుస్తుందండి, 13-14 అధ్యాయాల్లో. ఆలోచించండి. అంటే ఇజ్రాయేల్ దేశంలో స్పష్టమైన డాక్టర్ల గురించి అయితే లేదు, కానీ ఈ కుష్టి వ్యాధి కొన్ని రకాల వ్యాధులు ఐడెంటిఫై చేయడానికి అయితే అది ఆ పని ఎవరు చేశారు? ఆ కాలంలో దేవుని యాజకులే, సేవకులే చేసుకునేవారు. వాళ్ళు ఏం చేశారంటే శారీరక ఆధ్యాత్మికంగా 2 కూడా పరిశీలన చేసి వారు వ్యాధిని తీవ్రతను బట్టి ఉంచడం, పక్కనెట్టడం అనేది అయితే, దూరం పెట్టడం అనేది అయితే చేసేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు అయితే ఆయన అనేకమైన వైద్య సంబంధమైన అద్భుతాలను అయితే చేశారు. జలోదర రోగస్తుడిని ఏం చేశారండి? ఇప్పుడే మార్కు సువార్త 5:25 నుంచి 34 వచనం చదువుకున్నా లేదా? ఆయన 2 రకాలుగా ట్రీట్ చేశాడు. ఒకటి, శారీరక ఇబ్బంది చాలా పడింది, మానసికంగా కుంగిపోయింది. ఆమెను మానసికంగా ధైర్యపరిచాడు. శారీరక రోగాన్ని కూడా ఆయన ఏం చేశాడు, ఆయన ముట్టుకోగానే నేను ప్రభావం వీళ్ళని ఏం చేసినట్టే స్వస్థ వచ్చింది. అదే నిజానికి ఈ రోజున డాక్టర్లకి ఇటువంటి యొక్క వైద్యం చేయడం తెలియదు. ఓ వ్యక్తిలో శక్తి మరో వ్యాధిగ్రస్తుని బాగు చేయడం అనేది ప్రస్తుతం అయితే అది ఇంపాసిబుల్గా ఉంది కదా, కానీ యేసుక్రీస్తు ఆ రోజుల్లోనే చేసి చూపించారు. ఇప్పుడు కుష్ఠరోగం ఎందుకు వస్తుంది? అదొక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆ బ్యాక్టీరియా వల్ల శరీరం మందు మచ్చలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో ఆ వ్యాధికి మందు లేదు కాబట్టి దూరం పెట్టేశారు కదా. ఇప్పుడైతే దానికి ఒక డ్రగ్ ఉంది, ఏంటి, MDT, మల్టీ థెరపీ డ్రగ్ ఒకటి ఉందండి. అది 6 నుంచి 12 నెలలు వాడితే తగ్గిపోతుంది కుష్టి వ్యాధి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు అదేది లేకుండా కేవలం ముట్టి ఏం చేశారట, స్వస్థపరిచాడు. ఎందుకంటే వైద్యుడు ఎవరు ఉంటాడు చెప్పండి? ఎందుకంటే వైద్యుడు ఎవరు ఉంటారా అండి? అలాగే పక్షవాయు గల వారిని కూడా, ప్యారలైజ్ అంటారు కదా, ఆ ప్యారలైజ్ రావడానికి కారణం మా అందరికీ తెలుసు. మెదడు నరాల్లో రక్తస్రావం లేక గట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే పారాలసిస్ వస్తుంది. ఇప్పుడు దానికే పెద్ద ప్రాసెస్, ఐసీయూలో పెట్టాలి, రోగికి ఏం చేయాలంటే సెలైన్స్ పెట్టించాలి, ఆ గడ్డ కరిగించే పరిస్థితులు చేయాలి, లేదంటే అవసరం అయితే బ్రెయిన్ ఓపెన్ చేసి కూడా కొన్ని సర్జరీలు అయితే చేయాలి అండి. అక్కడ ఏమవుతుందంటే హ్యామరేజ్, అంటే రక్తస్రావం జరిగింది అనుకోండి, నరాలు చెట్లిపోయింది అనుకోండి, న్యూరో హ్యామరేజ్ జరిగితే ఖచ్చితంగా దాన్ని ఆపరేషన్ చేయవలసి వస్తుంది. యేసుక్రీస్తు వారు కేవలం ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడు, పక్షవాయువు గలవాన్ని కూడా స్వస్థపరిచాడు. జలోదర రోగం అంటే కాళ్ళు చేతులు పొంగిపోవడం. కాళ్ళు చేతులు ఎందుకు పొంగిపోతాయి అంటే మనమైతే ఉబ్బు కావాలని అంటాం, మరొకటి అనుకుంటాం, కానీ పొంగడానికి చాలా కారణాలు ఉన్నాయి. కిడ్నీలో ప్రాబ్లం వచ్చినా, క్రియేటిన్ లెవెల్స్ పెరిగిన ఏమైపోతుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినా ఏమో పొంగిపోతాయి, రక్తం తక్కువైనా పొంగిపోతాయి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి పొంగిపోవడానికి. ఏదైనా సరే ఏసు చెయ్యి ఏం చేసిందండి, ఏసు మాట, యేసుక్రీస్తు చెయ్య స్వస్థతనిచ్చింది. ఆలోచించండి. కొన్నిసార్లు గుడ్డివారిని కూడా యేసుక్రీస్తు స్వస్థపరిచారు. ఈ రిఫరెన్స్లను చెప్పాలా పర్లేదా? గుడ్డివారిని కూడా యేసుక్రీస్తు వస్తుంది. అసలు గుడ్డితనం ఎలా వస్తుంది? గుడ్డితనం రావడానికి పుట్టుకతో గుడ్డివారిగా ఉంటారు. పుట్టుకతో గుడ్డివారు ఎలా వస్తారంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే, లేదంటే నర్వ్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. పెద్ద అయ్యాక కూడా గుడ్డితనం ఎలా వస్తుంది? పెద్ద అయ్యాక కూడా గుడ్డితనం ఎలా వస్తుంది అంటే, అమ్మా మొబైల్స్, టీవీ ఎక్కించవడం ద్వారా అని కాదు. బీపీ,
షుగర్, ఈ రెండు ఏమవుద్దంటే మన కళ్ళు మనకు అర్థమైపోద్ది. కళ్ళు రెడ్గా అయిపోతాయి కదా. రెడ్గా అవడం ఏంటంటే కళ్ళ దగ్గర ఉన్న నరాలు ఏవైతున్నాయో అవి చిట్లిపోయే పరిస్థితి వచ్చాయి. దానికి కారణం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, బీపీ పెరిగిపోతుంది. అఫ్కోర్స్ మొబైల్ చూసేవాడు కూడా ఏమవుద్ది, రేజ్ అయిపోద్ది కదా. బీపీ, హై బీపీ వాళ్ళకు కూడా ఏమవుద్దంటేనండి, దేనికో చెప్తాను, హై బీపీ వాళ్ళకు కూడా నరాలు చీట్లపై, బ్రెయిన్ నరాలు, కంటి నరాలు కూడా సున్నితంగా ఉంటాయి కదా, చీట్లపై గుడ్డుతనాలు వచ్చు. షుగర్ వాళ్ళకు కూడా, షుగర్ కూడా నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు అయితే పోద్ది. రెండింటి వాళ్ళు కూడా చూపు పోయే అవకాశం ఉంది. రెండోది రెటీనాకి మూసిపోతుంది, శుక్లాలు అంటారు కదా, దానివల్ల చాలా ఉన్నాయి. ఏ వ్యాధి అయినా కానివ్వండి, యేసుక్రీస్తు ఏం చేశారు, ఒకరినైతే బురద తీసి కంటి మీద రాసి నువ్వు వెళ్ళి సీలో ఎముకునేట్లు గడుకోమని స్వస్థపరిచాడు కదా. ఇలా అనేక రకాలమైన వైద్యానికి ఈరోజు అవన్నిటి గురించి ఒక చర్చ పెడదాం, డాక్టర్లందరినీ పిలిపించి ఒక చర్చ పెడదాం అనుకుంటే ఎవరు రావట్లేదండి. లేదంటే యేసుక్రీస్తు అద్భుతాలపైన ఒక అద్భుతమైన చర్చ పెడదాం అనుకుంటే నేను ఒక డాక్టర్తో మాట్లాడగా నాకు టైం ఇవ్వలేదు. చాలా బాగుంటుందండి ఇది, యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి డిస్కస్ చేద్దామని. మెడికల్ మిరాకిల్స్ కదా, ఏదైనా డాక్టర్లు చేయకుండా అంటే అదంతా తగ్గిపోతే ఇట్స్ మెడికల్ మిరాకిల్ అంటారు. ఇలాంటి మిరాకిల్ పరమ వైద్యుడిని ఏం చేశారు, పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఆయన అందరినీ బాగు చేశారు. ఇదే కాదు, చనిపోయిన వారిని కూడా ఏం చేశాడు ఆయన. అసలు చనిపోయిన వారిని వైద్య రంగంలో బాగు చేయడం అనేది ఇంకా పరిశోధన సాగుతున్నాయి. 150 ఏళ్ళు బతకొచ్చాను ఒక లిక్విడ్ చూపించారు ఎవరు, జపాన్ సైంటిస్టులు. అంటే వ్లాదిమిర్ పుతిన్ అంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుకుంటున్నమాట, మనిషి 150 ఏళ్ళ దాకా బతకొచ్చు అని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా జపాన్ వాళ్ళు కూడా లిక్విడ్ చూపించారు. సరే 150 బతికి చచ్చిపోతారు, కానీ చచ్చిపోయిన తిరిగి బతికించాలంటే అదే పరమ వైద్యుడిని యేసు వల్ల మాత్రమే సాధ్యం. సరే, ఇదే కాదండి, అసలు మనిషిని యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే శారీరక సంబంధమైన రోగాలు బాగు చేయడమే కాదు, మనుషులందరినీ ఆత్మీయంగా బాగు చేయడానికి వచ్చాడు. మనుషులందరూ కూడా ఎలా పాడైపోయారంటే, శరీరానికి రోగం ఉంది, అది వ్యాధికారక క్రిముల వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, పరిస్థితుల వల్ల, లేదంటే మనిషి నిర్లక్ష్యం ఉండడం వల్ల. ఇదే కాదు, మనిషి ఆత్మ కూడా పాపం అనే రోగం ఉంది, ఆ రోగాన్ని కూడా వైద్యించడానికి వచ్చాడు ఎవరు, యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఉన్న డాక్టర్లు ఎవరైనా సరే ఎలాంటి వైద్యం చేయగలరు, వాళ్ళు కేవలం శరీరానికే వైద్యం చేయగలరు. మనోవ్యాధికి మందు లేదంటారు. మనోవ్యాధి ఎన్ని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే అది తగ్గించగలరా, తగ్గించండి. దానికి కూడా సెటిల్ చేయగలరు ఎవరు, యేసుక్రీస్తు. అంటే ఆయన, అందుకే ఆయన పరమ వైద్యుడని ఊరకనలేదు యేసుక్రీస్తు. యెహోవా దేవుడిని యేసుక్రీస్తు పరమ వైద్యుడని ఊరకనైతే అనలేదండి. ప్రియులరా, ఆయన మనకు కలిగిన వాటి అన్నిటి గురించి కూడా ఏం చేశాడ, గాయమైతే ఆయన ఏ రకంగా చేయగలడు. ఓ డాక్టర్ కేవలము మెడిసిన్తోనే బాగు చేయగలడా, కానీ యేసు మాటలతో కూడా తన త్యాగంతో కూడా బాగు చేయగలడు. పేతురు రాసిన పత్రిక చూద్దాం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24 చూద్దాం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 24 చదవనమ్మా. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల చేత మనకేమవుతుందట, స్వస్థత. అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కువ మంది ఏ రోగులు ఉన్నారు చెప్పండి, ప్రపంచంలో ఎక్కువ మంది శారీరక సంబంధమైన రోగం గలవారు ఉన్నారా, ఆత్మ సంబంధం రోగం గలవారు ఉన్నారా? యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు, ఆయన సేవ ప్రారంభించినప్పుడు అంటున్నాడు, ఎలా అంటున్నారండి, నేను నీతిమంతులని పిలవరాలేదు, నేను పాపులనే పిలవచ్చుని. ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. ఎవరికి వైద్యుడు అవసరం, రోగం గలవారికి. అంటే ఇప్పుడు ప్రపంచ ప్రజలందరికీ ఏ శరీర సంబంధం రుగ్మతలు లేకపోవచ్చు, కానీ అందరికీ ఆత్మ సంబంధమైన రోగం ఒకటి ఉందా లేదా? ఆ రోగం ఏంది, దాని పేరేంటి, పాపం. ఈ పాపం తీయడం ఇప్పుడున్న ఈ వైద్యులు ఎవరు కూడా మంచిది కాదు. శరీరానికి ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే చేతులు కడుక్కోకుండా బహిర్భూమికి వెళ్ళి వచ్చాక, ల్యాబరేటరీకి వెళ్ళి వచ్చి చేతులు కడుక్కోకుండా ఏమొస్తాయి, క్రిములు వస్తాయి. ఆ క్రిముల వల్ల కలిగే వ్యాధులు 2 చెప్పండి. ఎక్కువ తరచు మనం వ్యాధి బారిన పడతాం. ఏంటిది, టైఫాయిడ్, డయేరియా, అంతే కదా.
అసలు టైఫాయిడ్ ఎందుకు వస్తుంది తెలుసా? నీరు ద్వారా వస్తే ఎలా వస్తుంది? చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల. అక్కడికి వెళ్ళి వస్తారు, శుభ్రం చేసుకుని పెట్టేస్తే ఏమవుద్ది? మన వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. అందుకే ఏం చేయాలండి? టాయిలెట్కి వెళ్ళి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఏం చేయాలండి? యూతులు శుభ్రం చేసుకోండి, లేదా బయటకు వచ్చి కూడా కాళ్ళు శుభ్రం చేయాలి. మనకు బయటకు వచ్చిన కాళ్ళు కడుక్కోవచ్చు, అలా తిరిగేస్తుంటాం. చెప్పు లేకుండా ఊరి మీద తిరిగొస్తుంటాం, ఓమ్ములు అవి దొక్కొచ్చి మంచం మీద పడుకుంటాం. అది మంచం మీద తింటా, పడిని తీసుకొని మళ్ళీ తినేస్తాం, నోట్లెట్టే తింటాం. నీకు అర్థమవుతుందా? ఇది పరిస్థితి. కాబట్టి శుభ్రత లేకపోతే ఏమవుద్ది? ఇలాంటి సూక్ష్మక్రిములకి బలి అయిపోతాం. రోగాలు వస్తాయి లేదా? వస్తున్నాయి. మరి ఆత్మకు కూడా అలాంటి క్రిమే. ఏ క్రిమి? అది పాపం. దాన్ని తీయడానికి వచ్చినవాడే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం బాగా ఆలోచిద్దాం. దేవుడు చాలా రీతిలుగా అయితే స్వస్థపరచగలడు. శారీరక సంబంధమైన రోగాలు కుదిర్చే డాక్టర్లు ఈరోజు ఇంతవరకు మనం చూసాం. కానీ ప్రపంచానికి మొట్టమొదటికి వచ్చిన డాక్టర్ శారీరక సంబంధమైన రోగాలు తీయడమే కాదు, మనిషి చచ్చిపోతే బతికించనే కాదు, ఆత్మ సంబంధమైన రోగాలు కూడా తీసి మనిషికి స్వాంతనను, నెమ్మదిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అయితే ప్రసాదించాడు. ఇప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతామండి? చెప్పండి, ఏ డాక్టర్ మనకు కావాలి? ఏ డాక్టర్ మనకు కావాలండి? బైబిల్లో ఈ వైద్యాన్ని గురించి చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయండి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. బ్యాండేజ్ గురించి ఉంది, మత్తు గురించి ఉంది. అసలు మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు? దేవుడు. ఎలా చేశాడండి? క్లోరోఫామ్ కొనిపెట్టక ముందే దేవుడు మత్తిచ్చి మరి ఆపరేషన్ చేశాడు. అంటే వైద్య రంగానికి ఆయనకు ఏం చేశాడండి? ఇలా చేయాలరా అని. అయినా అప్పుడు మనిషి బాధపడ్డు అని అనుకుంటారు లేదా? ఆలోచించండి. ఆదాముకి పడుకుని పెట్టేసి మత్తిచ్చి ఏం చేశాడండి? పక్కడెముకు తీసి అంటే ఆపరేషన్ చేసినట్టేనా? చేశాడు. అదే కాదు, అసలు గాయానికి ఎలా కట్లు కట్టాలో చెప్తారు. యెషయా గ్రంథం 1:6. యెషయా గ్రంథం 1:6. బైబిల్లో దీని గురించి కూడా కొన్ని సందర్భాలు చూద్దాం. ట్రీట్మెంట్ గురించి. యెషయా గ్రంథం 1:6. అరికాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, అవి తైలముతో మెత్తగా చేయబడను లేదు. చూడండి, అవి కట్టబడను లేదు, మెత్తగా తైలముతో అసలు తైలం ఎందుకు రాస్తారు చెప్పండి? ఇర్మియా గ్రంథం 8 ఉంటుందండి. గిలాదులో గుగ్గిలం లేదు, అక్కడ ఏ వైద్యుడు లేడంటారు. తైలం అంటే గుగ్గిలం అనేది ఒక తైలం. దాంతో గాయాలు ఏం చేస్తారండి? మెత్తనైతే ఏం చేస్తాయి? గాయాలు త్వరగా మానుతాయి. ఇప్పుడు మన దేశంలో కేరళ రాష్ట్రం ఒకటి ఉందండి. కేరళ రాష్ట్రంలో ఎక్కువ కొబ్బరి నూనె వాడతారు. ఈ కొబ్బరి నూనె మనం కూడా వాడుతుంటాం చాలా సందర్భాల్లో. ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే ఏం చేస్తాం? వాడతారు లేదా? అంటే తైలం వాడొచ్చా వాడకూడదా? తైలం ఎందుకంటే అది కూడా మెడిసినే కదా. గిలాదులో గుగ్గిలం లేదంటే అదొక తైలం. ఈ తైలం గురించి మనకి క్రొత్త నిబంధన కూడా ఉందా లేదా? యాకోబు పత్రిక 5 రెఫరెన్స్ బాగా చెప్పండి స్పీడ్గా. 14-15 వచనాలు. యాకోబు పత్రిక 5 14-15 వచనాలు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించాలని, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమవుద్దట? నూనె రాసి ఏం చేయాలట? నూనె రాసి నూనె అంటే తైలం రాయాలి. ఇప్పుడు మంచి సమరయుడి సందర్భంలో కూడా ఏముంటుందండి? దారి ప్రక్కన కొట్టు పడేసాడు ఒక వ్యక్తిని. ఆ దారి గుండా వెళ్తున్న సమరయుడు ఏం చేసండి? అతని గాయాలు కట్టుకట్టి ఏం చేసండి? అమ్మా నూనె రాసి అతని గాయాలు కట్టుకట్టి పూటకొల్లు వాని ఇంటైతే ఎందుకు గాయాలు కట్టాలి? ఎందుకు నూనె రాయాలంటే గాయాలు త్వరగా మానుతాయి. అర్థమవుతుందా? ఈ కేరళ వాళ్ళు కొబ్బరి నూనె ఎక్కువ వాడతారు కదా. మనకి నిద్ర పట్టలేదు ఇంకొక టెన్షన్ ఉందనుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసండి? ఇప్పుడంటే ఎవరు రైట్లుగానే అందరూ ఏమైపోయారు? మూవు ఇంకేమున్నాయి కదా ఇవి రాసుకోండి. కానీ ఆ రోజులు ఏం చేసేవారు అంటే ఊప్లీస్ ఆయిల్ అనేవారు కదా.
అది రాసుకునేవారు. తర్వాత కొబ్బరి నూనె రాశారు. నిద్ర పట్టకపోతే అరికాళ్ళకి అరచేతులకి ఏం చేశారండి, కొబ్బరి నూనెతో మర్దం చేశారు. చాలా వాటికి రిలీఫ్ అయితే ఇచ్చింది, మంచి నిద్ర కూడా పట్టేది కదా. ఇక్కడ కూడా నూనె రాసి అయితే ప్రార్థించారు. అంటే ఇదేనా? ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయండి. దేవుడు చాలా పద్ధతులు చెప్పాడు ఎలా స్వస్థత కలిగించవచ్చు. ఇజికేకే మంజూరు పండ్లు ముద్ద అన్నాడు. తర్వాత ఏంటంటే తిమోతి కడుపు జబ్బు వస్తే ఏం చేయగమన్నాడు, నాయనా కడుపు జబ్బు వస్తుందా? అసలు కడుపు జబ్బు ఎందుకు వస్తుందండి? కడుపు జబ్బు రావడానికి కూడా కారణం చెప్పాడు బైబిల్లో. వాని ఆహారంలోను కులుపో అని అంటాడు. కులిపోతే ఏమవుద్ది? లోన కులిపోతే ఆహారం డైజెస్ట్ అవ్వదంటారు కదా. డైజెస్ట్ అవ్వకపోతే ఏమొస్తుంది? పిల్లలకైతే పచ్చగా మోషన్ వస్తుంది లేదా? ఇన్ఫెక్షన్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. మనకు కూడా నీళ్ళ బిరేసులు వచ్చేస్తుంటే కడుపు ఉబ్బరం అయిపోతుంది అంటారు. ఎందుకు ఉబ్బరం అయిపోద్ది? లోపల ఆహారం ఏమైందండి, డైజెషన్ వాంతులు, కడుపు ఉబ్బరం అయిపోతుంటుంది, కుళ్ళిపోతుందన్నమాట ఆహారం. దాన్ని బయటకు పంపించిపోతే ఏమవుద్ది? సమస్యనా? గ్యాస్ట్రిక్ నొప్పులు వచ్చేస్తాయి, ఇంకేవో కొన్ని సమస్యలు వచ్చేస్తాయి. ఇలాంటి సమస్యలు నీళ్ళు మాత్రమే కాదు, మనం ఏం చేస్తాం, వేడెక్కిపోయిన కడుపు నొప్పి వస్తుంది, మజ్జిగ తీసుకుని తాగుతుంటాం కదా. మరి పౌలు గారు తిమోతికి సలహా ఇచ్చిన, నాయన నీ కడుపు జబ్బు నిమిత్తం నీళ్ళే కాక కొంచెం ద్రాక్షరసం పడుతుంది. ద్రాక్షరసం కూడా ఏమవుద్దట, స్వస్థతనిస్తుంది. ఇలాంటి ఎన్నో చెప్పాడు దేవుడు. అంటే పరమ వైద్యుడైన దేవుడు చాలా విషయాలు అయితే మనకైతే బైబిల్ గ్రంథాలు అయితే నేర్పించాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అంటే నేను మనుషుల్లో నీతిమంతులు కదే పిలవడానికి వచ్చింది, అనీతిమంతులు పిలవడానికి వచ్చినట్టు మత్తయి సువార్తలు చెప్తారు కదా. అని నేను అనీతిమంతులు పిలవచ్చి ఇతను అంటాడు. అనీతిమంతులు పిలవడానికి వచ్చిన ఆయన అంటే ఆత్మ సంబంధమైన వైద్యం చేయడానికి వస్తూ పనిలో పనిగా శరీర సంబంధం ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఈ రోగాలు కూడా తీసే పని అయితే పెట్టుకున్నారు. ఒకనొక దశలో యేసుక్రీస్తు అంటారు, నేను మీ మధ్య అద్భుతాలు సూచనలు చేయడానికి వచ్చానా అంటాడు. ఆయన దేనికి వచ్చాడు? ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, ఆత్మీయ వైద్యం చేసి అందరినీ బాగు చేయడానికి వచ్చాడు. ఈరోజు వైద్య వృత్తి ఏమైపోయిందంటే డబ్బులు సంపాదించే ఒక మార్గం అయిపోయిందండి. కానీ సేవ చేసే మార్గం అయితే ఎంచబడాలి. అలా ఎంచబడకపోతే నిజంగా ఆయన వైద్య వృత్తికి ఏం చేస్తున్నట్టు, అవమానం తెస్తున్నట్టే కదా. ఒక వ్యక్తిని రక్షించడం అనేది గొప్ప అదృష్టం అండి, భాగ్యం అది. డాక్టర్తో సమానమైన స్థాయి ఇస్తున్నాడంటే మనిషి. అలాంటిదాన్ని డబ్బు పేరుతో డబ్బు లేదని చెప్పి మనుషులు చంపేయడం, డబ్బు లేదని చెప్పి మనుషులు నిర్లక్ష్యపడడం, డబ్బు లేదని చెప్పి చూడకపోవడం చాలా తప్పు కదా. దేవుడి దగ్గర అలాంటివి ఉండాలండి. అందుకనే ఈ డాక్టర్లు నిరాకరించిన పరమ డాక్టర్ అయిన యేసుక్రీస్తు వారు, పరమ డాక్టర్ అయిన యెహోవా దేవుడైతే ఆయనైతే నిరాకరించగా మన బాధలన్నిటికీ అంటే పరిష్కారం అయితే చూపించగలడు ప్రియమైన దేవుడు. అలాగనే బైబిల్ గ్రంథంలో డాక్టర్లు లేరా? అపోస్తలుడైన పౌలు ఎన్నో అద్భుతాలు స్వస్థతలు సూచకులు చేశారు. పౌలు గారు నీడ తగిలితే చాలు రోగులు కూడా స్వస్థ పొందుకున్నారు. అలాంటి పౌలు గారు వెంట ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారు. బేసిక్గా డాక్టర్లు ఉంటారా? సేవకులు వెనకాతల అద్భుతాలు జరుగుతున్న డాక్టర్లు సేవకులు అంటే డాక్టర్లు అంటే వాళ్ళకి ఏం పని ఉంటుందా? కానీ ఉన్నారు ఎవరు? వైద్యుడు లోక గారు. కొలసీ పత్రిక చూడండి అన్నమాట, ఎంత బాగుంటుందో, మంచి మాట. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లోకాను వీడైన వైద్యుడును దేమాయు మీకు వందనం. లోకాను ప్రియమైన వైద్యుడట. లోకాసువార్త రాసింది ఎవరు తెలుసా? వైద్యుడు లోకా గారు, డాక్టర్ గారు, లోకా డాక్టర్ గారు రాశారు. అపోస్తలుడు గారు రాసింది ఎవరు? లోకా డాక్టర్ గారే రాశారు. ఈ డాక్టర్ పని 2 రకాలు చేసి ఉంటాడు లోకా గారు, నాకు తెలుసు. అంటే మానసికంగా చేసి ఉండొచ్చు, అది ఆత్మీయంగా వైద్యం చేశాడు, ఇటు శారీరకంగా వైద్యం చేశాడు. ఇలాగ డాక్టర్లు అంటే మనిషికి గాయం అనేది, రోగం అనేది దేని నుంచి వస్తుందంటే 2 రకాలు కూడా వస్తుంది. నేను ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, డాక్టర్ల మాట మనం వినాలంటారు. డాక్టర్ల మాట మనం ఏం చేయలేటండి, వినాలి. ఎందుకు వినాలి? డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు మీరు ఏం తినాలో ఏం తినకూడదు చెప్తారు. అప్పుడు మాటలు ఎంత జాగ్రత్త వింటాం, ఆ మాత్రలు ఎంత జాగ్రత్త తీసుకుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతాం? పోతాం లేదా? పోతాం. చూడండి, డాక్టర్ చెప్తారు మీరు మాంసం తినకండి అంటారు. కొంతమందికి హార్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళకి, హార్ట్ స్టంట్ చేసేవాళ్ళకి, బ్రెయిన్ ఆపరేషన్ చేసేవాళ్ళకి, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళకి మాత్రం మీరు ఎన్వి జోలికి వెళ్ళకని అంటారు. కానీ మనకేమంటారని మొక్కలేందే ముద్ద దిగదు అంటారు. ముద్ద దిగడం కాదు, ఏకంగా మట్టిలో దిగబెడతారు అలా తింటే. అప్పుడు ఏం చేయాలి? మనకు నిజంగా మంచి ఆహారం ఏది చెప్పండి? దీని మీద ఆల్రెడీ పత్రిక కూడా రాశాను నేను గతంలో.
ఈ లాస్ట్ ఇయర్ జనవరిలో రాశా, జనవరి ఎడిషన్ రాశా. ఆ ఒక పత్రిక రాసి ఆపేసాను డబ్బులు. ఆరోగ్యానికి ఆనందానికి దేవుని ఆజ్ఞలని రాశాను. కావాల్సి మీ దగ్గర ఉన్న పత్రిక కాపీ అది చూడండి, బాగుంటుంది. మంచి విషయాలు రాశాను అందులో. దేవుడు మనిషికి మొదట ఆహారం ఏమి ఇచ్చాడు చెప్పండి? మనిషికి భూమి మీద శ్రేష్టమైన ఆహారం ఏది చెప్పండి అమ్మా? గట్టిగా చెప్పండి. పండ్లు. ఖరీదు ఉంటాయి కాబట్టి పళ్ళు అంటాం. పళ్ళు తింటే మంచి ఆరోగ్యం వస్తుంది అనుకుంటా. ఒక ఆవిడ అలాగే ఈ యూట్యూబ్లో డాక్టర్లు ఎక్కువైపోయింది, పనికిమాలిన డాక్టర్లు. ప్రతి ఓడు డాక్టర్లాగా స్టెథోస్కోప్ చెప్పండి. ఆడి విని చాలామంది చచ్చిపోతుంది, మీకు తెలియలేదు. ఒక ఆవిడ అలాగే యూట్యూబ్ ఫాలో అయిపోయింది. ఎవరి ఏ డాక్టర్ ఫాలో అయింది కానీ ఫ్రూట్సే తిన్నదట. సంవత్సరం అంతా చచ్చిపోయింది. ఇంకా అన్నం తినలేదు, ఏం తినలేదు. కాబట్టి యూట్యూబ్లో చెప్పి అందరి సలహాలు వెనకండి అమ్మా. డాక్టర్ని స్టెథోస్కోప్ వేసుకుని ప్రతి ఒక్కటి సలహా వెనకండి. అది క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అవన్నీ చూడవద్దా? చూడండి. చెప్తాను కదా, డాక్టర్ అనుకునేటప్పుడు వాడు ప్రతి డాక్టర్ కూడా వాడు సర్టిఫికేట్ పెట్టాలొద్దా హాస్పిటల్లో? పెట్టాలి. పెట్టకపోతే ఏంటో మనకు తెలియదు కదా. ఇప్పుడు చైనా వెళ్తారు, మిగతా దేశం నేర్చుకుంటారు. మన దేశం మళ్ళీ టెస్ట్ పెడతారు, మెడికల్ టెస్ట్. ఇక్కడ పాస్ అయితేనే వాళ్ళకి ఇక్కడ వైద్యం చేయడానికి ఏం చేస్తారండి అవకాశం. అది లేకపోయినా పర్లేదని పెట్టేసుకున్న చాలామంది ఉన్నారండి. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ప్రాపర్గా సరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఈ డాక్టర్లు చెప్తున్న సలహాలు విని చాలామంది అలాగే దెబ్బ అయిపోయారు. మీరు ఏం చేయాలంటే అండి, శ్రేష్టమైన ఆహారం అంటే ఫ్రూట్స్ అంటారు. ఫ్రూట్స్ కాదు. మనిషికి మంచి ఆరోగ్యం ఇచ్చే ఆహారం ఏదో చెప్పండి? ఫ్రూట్స్ అన్నారు కాదు. దాని స్థానం చెప్తా, జీవాహారం. గంజి కొడుగులు అంటే దాచి ఆ రోజుల్లో అలా ఉన్నా. సరే చెప్తాను నేను. బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆరోగ్యానికి, మ్యాక్సిమం మీ చదివితే మీకు కొంచెం గుర్తుకొచ్చు. ఆరోగ్యానికి ఏదంటే పర్లేదులేమ్మా వదిలేండి. ఆరోగ్యానికి ఏంటంటే మొదటి స్థానంలో ఉన్నది ఆకుకూరలు. ఫస్ట్ ఏమున్నాయండి? ఆకుకూరలు కొన్ని పేర్లు చెప్పండి. తోటకూర, పాలకూర, అమ్మ గోంగూర, చుక్కకూర, పుదీనా కూర, పొన్నగంట కూర ఉన్నాయా? మీరు ఎన్ని కొంటారు చెప్పండి? నిజంగా మార్కెట్కి వెళ్తే ఎన్ని ఆకుకూరలు కొంటారు మీరు? మీకే ఇష్టం ఉండదు. ఫస్ట్ ప్లేస్లో ఆరోగ్యానికి ది బెస్ట్ ఏంటంటే ఆకుకూరలు. అందులోనే హై ప్రోటీన్స్ ఉంటాయి. పాలు తాగుతాం కాల్షియం కోసం, అవి ఆకుకూరలు ఉన్నాయి. ప్రోటీన్ కోసం మాంసం తింటాం, అవి ఆకుకూరలు ఉన్నాయి. ఏ రకమైన మినరల్, డి విటమిన్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటారు కదా, అవి కూడా ఆకుకూరలో ఉన్నాయి. అంటే B12, B6 ఏంటి, బి కాంప్లెక్స్ అంటారు కదా, విటమిన్స్ అవి అన్నీ అందులో ఉన్నాయి. మినరల్స్ అన్నీ ఆకుకూరలు ఉన్నాయి. మనం ఆకుకూరలు తక్కువ తింటాం. మార్కెట్కి వెళ్తే 10 రకాల కూరగాయలు కొంటాం, 2 రకాల ఆకుకూరలు కొంటాం. ఒకరే కొంటారు. అది వండడానికి సిరాకు తినరాట. ఏం తింటాం? మొక్క తింటాం. మొక్క తింటే మంచం ఎక్కేస్తాం. అది 4వ స్థానంలో 5వ స్థానంలో ఉంటుంది. ఏది? మాంసం, పాలు, ఇవే కాదండి. ఆకుకూరలు తిని ఇంకా అంతకు మించి తినలేదు. ఆకుకూరలు త్వరగా డైజెస్ట్ అవుతాయి, అన్ని రకాలు అన్నీ ఉంటాయి. సరే, సింపుల్ లాజిక్ చెప్పమంటారా? ఆకులాలమ్మ తిన్న జంతువులు ఆరోగ్యంగా ఉంటే వాటిని తిన్న మనుషులు ఏం చేస్తారంటే ఆసుపత్రి పాలవుతారు. ఆకుకూరలు మంచివి. మనం ఏం చేస్తుంటే అడ్డవిని చిరుతలు తింటున్నాం. ఈరోజు డాక్టర్లకు మనమే పోషణ ఇస్తున్నాం. డాక్టర్లు పెంచి పోషింది ఎవరు తెలుసండి? దేవుడి దగ్గరికి రావడం మానేస్తాం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మనం, ఎందుకంటే పోతామని భయం. కానీ 2 విధాలు బాగు చేసే దేవుడు మాత్రం పట్టించుకో. మనం ఆ డాక్టర్కి ఎలా లాభం? ఈ జంక్ ఫుడ్స్ తింటాం. ఏం తింటాం? జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గరు, ఇంకేముందండి, న్యూడిల్స్, ఇది చిప్స్ ప్యాకెట్స్ అట. అడ్డమైన చెత్త అంతా రోడ్డు మీద దొరికినవన్నీ కూడా మనం ఏం చేస్తామండి, మనకు బజ్జీలు, సమోసాలు చాలా ఇష్టం కొందరికి. ఆ బజ్జీ ఆయిల్ ఎన్నిసార్లు వేస్తారు? అది అయినా తప్ప తినేయాలి మరి. కానీ ఆకుకూరలోనికి తినాలంటే చాలా కష్టం. డాక్టర్లు అంటారు, అమ్మ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు తినండి. అవునా? వేళకు తినండి. అవునా? తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినమంటారు. ఆ డాక్టర్ మాట వింటే బాగుపడుతుంటారు. ఆ డాక్టర్ మాట వింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ దేవుడి మాట వింటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము, మీ ఆత్మ రక్షణ, మీ జీవితం శ్రేయస్సు, అంతేనా? మీ జీవితానికి నెమ్మది, క్షేమం కూడా కలుగుతుంది. కాబట్టి పరమ వైద్యుడైన దేవుడు ఎన్నో గొప్ప సంగతులు ఇలాంటివి బైబిల్లో రాయించాడు. ఆయన మాటలు విందాం. అంటే ఈరోజు క్రైస్తవులైన డాక్టర్లు లేరా? చాలామంది డాక్టర్లు ఉన్నారు. అంటే హైందవులో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, ఇస్లాంలో మంచి డాక్టర్లు ఉన్నారు. మతానికి సంబంధం లేదండి వైద్య వృత్తికి, కులానికి మతంకి సంబంధం లేదు. వైద్యం అనేది ఏంటంటే 10 మందికి మంచి చేసేది. దేవుడు అందరినీ ప్రేమించి మంచి చేసాడు లేదా? కాబట్టి మనం అందరం ఏం చేయలేటండి,
ఈ లోకంలో డాక్టర్ని ఎంతైతే నమ్ముతాం ఆయనకంటే ఎక్కువగా మనం ఎవరిని నమ్మాలి? దేవుడు నమ్మితేనే మన జీవితాలు అయితే బాగుంటాయి. కాబట్టి దేవుడే సర్వవైద్యుడు. అంటే ఒక డాక్టర్ కన్నుకి స్పెషలిస్ట్, ఒక డాక్టర్ ముక్కు స్పెషలిస్ట్, ఒక డాక్టర్ కిడ్నీకి, ఒక డాక్టర్ గుండెకి, ఒక్కొక్క డాక్టర్ ఒక రేటు. మీకు తెలుసు కదా, గుండె డాక్టర్కి ఎక్కువ రేటు, బ్రెయిన్ డాక్టర్కి, న్యూరో డాక్టర్కి ఎక్కువ రేటు, నెఫ్రాలజిస్ట్ ఏమంటే కిడ్నీ డాక్టర్ ఒక రేటు, జనరల్ డాక్టర్కి ఒక రేటు. ఒక్కొక్కడు ఒక రకమైన ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ఏసైతే అన్ని రకాలకి, అన్ని సమస్యలకి పరిష్కారం ఎవరండి? ఏసే. నీకున్న బాధలు, శోధనలు, సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఏదండి? ఏసే. కొన్ని రకాల వ్యాధులకు కూడా కారణం ఏది? పాపమే. ఆ పాపం కూడా తీసేస్తే చాలా మటుకు నీకు వ్యాధులు అవుతారు. మనోచింత అనేది లేకపోతే చాలా వరకు మీరు బాగుంటుంది. మీ మనసును ధైర్యంగా పరిచి వ్యాధితో చచ్చినా పర్లే, కానీ పాపంతో చస్తే మాత్రం దేవుడు అయితే పరలోకాన్ని అయితే రానోడు. కాబట్టి వ్యాధి ఉండకపోని అండి. ఆలోచించండి, ఏలియా గారు చచ్చిపోలేదా వ్యాధితోటి? చచ్చిపోలేదా? ఎలీషా గారు, క్షమించండి, వెళ్ళారా లేదా? పరదేశకి వెళ్తారు లేదా? కానీ పాపం ఉంటే మాత్రం వెళ్ళరు. ముందు దాన్ని పోగొట్టుకోవాలి. ప్రపంచ ప్రజలందరూ ఏం చేయాలండి? దానికి ముందు ఒకటే, ఫ్రీ. దీనికి ఎలాంటి వేల అయితే లేదు. యేసు రక్తం సర్వ పాపాలకే మందు. అవునా? ఆయనే వైద్యుడు. నీ మనసును ఎలా బాగు చేయాలి, నీ శరీరానికి ఎలాంటి ఆరోగ్యం ఇవ్వాలి, ఎన్నో సూచనలు చెప్పాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? డాక్టర్ ప్రిస్క్రైబ్ మెడికల్ షాప్ వాడికి అర్థం అవుతుంది లేదు, వాడు అర్థం చేసుకుని మందులు ఇస్తాడు. ఎలాగైతే ఇస్తాడో మనకైతే అర్థం కాదు కదా. దేవుడు తన ప్రిస్క్రిప్షన్ కూడా మనకి ఇచ్చాడు బైబిల్ రూపంలో. దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా చదివితే నీకు ఆరోగ్యము, ఆయుష్, ఆనందం అయితే దొరుకుతాయి. లేదంటే మాత్రం ఈ చిరుతిళ్ళు తిని, మంచి ఆహారం తినక, మంచి ప్రవర్తన లేక, జబ్బు బారిన పడినట్టు, దేవుడికి సరిగ్గా లేక కూడా మనం ఏమవుతుంటే త్వరగా ఈ భూమికి ఆలోచిస్తాం. సర్వ వైద్యుడు అండి, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్, హెవెన్లీ స్పెషలిస్ట్ డాక్టర్, ఆయన దగ్గర మనం ఉన్నాం. కాబట్టి మీకు మనోవ్యాధి ఉన్నా, ఇంకే రకమైన సమస్యలు, మొదట ఆయన ప్రేయర్ చేయండి. కొన్ని రకాల వ్యాధులు ఆయన మహింపచడానికి వస్తాయి. పుట్టుగుడ్డువాడు వ్యాధి ఎందుకు వచ్చిందండి? ఆయన్ని మహింపచడానికి వచ్చింది లేదా? కాబట్టి దేవుడు వైద్య రంగానికి మించిన కొన్ని అద్భుతాలు చేయగలడు. ఎప్పుడు కూడా నమ్మగలిగితే దేవుడైతే చేయగలడు. ఆలోచించండి. కాబట్టి మొదట దేవుడిని నమ్మడానికి ప్రయత్నించండి. డాక్టర్లు నమ్మొద్దు అన్నట్లే, ట్రీట్మెంట్ తీసుకోదనట్లే. బైబిల్లో చాలామంది ప్రార్థన చేసుకుంటారు, కానీ బైబిల్లో ట్రీట్మెంట్ ఉంది కదా అని చెప్పినా తీసుకోరు. ట్రీట్మెంట్ చేయించుకోండి. మొదటి ప్రయారిటీ ఎవరికి కావాలండి? దేవుడికి. ఆయనే గొప్ప వైద్యుడు కదా, మనల్ని అన్ని రకాలుగా బాగు చేయగలవాడు. సో కాబట్టి మీరు అర్థం చేసుకుని అనుకుంటున్నాను, పరమ వైద్యుడి చెంత ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏ రకమైన వ్యాధి బాధలు లేకుండా ఆనందంగా ఉండాలి. వ్యాధి లేకపోతే, రోగం లేకపోతే సంతోషంగా ఉండాలి లేదా? కాబట్టి యేసులో ఉన్నవారికి ఆనందించిన మరలా చెప్తున్నాం, ఆయనలో ఉంటే నీకు ఆనందం, లేకపోతే మళ్ళీ దుఃఖమే. ఆయన మాటలు వింటే ఆనందం, ఆరోగ్యం. ఒకవేళ ఏది ఉన్నా సరే తీవేళ సమర్థుడి దగ్గర ఉన్నాం కాబట్టి చింత అయితే అక్కర్లేదు. మీ చింత అంతా ఆయన మీద వేస్తే ఆయన మనల్ని